కంఫర్ట్ జోన్. అనగనగా సముద్రంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక దీవి. ఆ దీవికి అనుకోకుండా ఒక రాబందుల గుంపు వచ్చింది. అక్కడ చేపల వంటి ఆహారం పుష్కలంగా దొరుకుతోంది. అంతేకాక క్రూరమైన అడవి జంతువులు కూడా లేవు. రాబందులు ఇంతకు ముందెన్నడూ అనుభవించని సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. ఆ గుంపులోని యువ రాబందులు అక్కడే శాశ్వతంగా ఉండాలని అనుకున్నాయి. ఒక ముసలి రాబందు యువ రాబందుల ఆలోచనలు విని వ్యాకులత చెంది, యువ రాబందులకు ఇలా సలహా ఇచ్చింది: చాలా రోజుల నుంచి ఈ దీవిలో ఉన్నాం. ఇప్పుడు మనం మన అడవుల్లోకి వెళ్ళిపోవాలి. సమస్యల్లేని సుఖమైన జీవితాన్ని గడుపుతున్నాం. సమస్యలను ఎదుర్కొనే శక్తిని కోల్పోతున్నాం. అందుకు ఆ యువ రాబందులు వెక్కిరిస్తూ ఆ దీవి విడిచిపోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు మరలా ఆ ముసలి రాబందు: మీరు సుఖమైన స్థితికి అలవాటు పడిపోయారు. కష్టం వస్తే తప్పించుకోలేరు. మూర్ఖత్వం మాని వచ్చేయండి అని బ్రతిమాలింది. అయినా కూడా మిగిలిన రాబందులు అన్నీ ముసలి రాబందు మాటలు పెడచెవిన పెట్టాయి. చేసేదేమీలేక ముసలి రాబందు ఒక్కతే ఆ దీవి విడిచి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ముసలి రాబందు ఈ దీవిలో రాబందులు ఎలా ఉన్నాయో చూడడానికి దీవికి వచ్చింది. దానికి గాయపడ్డ రాబందులు, చచ్చిన కళేబరాలు కనిపించాయి. అసలేం జరిగింది అని మిగిలిన రాబందులని అడిగింది. మీరెళ్ళిన తర్వాత కొంతకాలం అంతా బాగానే ఉంది. ఒకరోజు మనలాగే ఈ దీవికి ఎక్కడినుంచో చిరుత పులులు వచ్చాయి. మొదట్లో అవి మమ్మల్ని ఏమి చేయలేదు. మేము ఎగరలేమని, మొద్దుబారిన గోళ్లతో శక్తి నశించిన వాళ్లమని గ్రహించి దాడి చేసి మమ్మల్ని చీల్చి చెండాడేశాయి. కొన్నిటిని చంపి తినేశాయి అని వాపోయింది. నీతి: సుఖమైన జీవితానికి అలవాటు పడితే బయటకు రాలేము. సవాళ్లను, సమస్యలను, కఠిన పరిస్థితులను ఎదుర్కోనలేము.